తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రభుత్వ సంస్థల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదులందిన వెంటనే రంగంలోకి దిగి కొరడా జులిపిస్తుంది. భారీగా నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు సాయంతో కూల్చివేత చర్యలతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. తెల్లవారుజాము నుంచే కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ ని కూల్చేస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు. గతంలోనూ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. తుమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదు రావడంతో కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా. చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలు బలంగా వినిపించాయి. తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని ఆరోపణలున్నాయి. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ లో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో ఎన్ కన్వెన్షన్ హాల్ కి చేరుకున్నారు. అక్కడ చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అధికారులు గుర్తించిన వెంటనే అక్కడికి చేరుకొని భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను ప్రారంభించారు. ఉదయమే అక్కడికి హైడ్రా అధికారులు చేరుకున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే దారులన్నింటినీ కూడా పోలీసులు మూసివేయడం జరిగింది. కొనసాగుతుంది ప్రెజెంట్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. మనం చూడొచ్చు విజువల్స్ లో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. భారీ యంత్రాలను అక్కడికి తీసుకొచ్చి వాటి కూల్చివేత కార్యక్రమాన్ని హైడ్రా కొనసాగిస్తుంది. తెల్లవారుజాము నుంచే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతుంది. మనం చూస్తున్నాం. మరోవైపు భారీగా పోలీసు భద్రత కూడా అక్కడ ఉంది. పటిష్టమైన భద్రత నడుమ ఈ కూల్చివేత జరుగుతుంది. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేశారని ఆరోపణలు ఉన్నాయి. 3.30 ఎకరాలను కబ్జా చేశారన్న ఆరోపణలను హైడ్రా గుర్తించింది. హీరో నాగార్జునకు చెందిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని ఈ తెల్లవారుజామునే అక్కడికి హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో అక్కడికి జంబో మిషన్లతో అక్కడికి చేరుకొని ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగి హైడ్రా కొరడా జులిపిస్తుంది. భారీగా నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం. పోలీసు బందోబస్తు సాయంతో ఈ కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తుందనే చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని 10 టీవీ స్క్రీన్ మీద. భారీగా జంబో యంత్రాల్ని అక్కడికి తీసుకొచ్చి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని అక్రమ నిర్మాణం అంటూ కూడా అధికారులు గుర్తించిన వెంటనే ఈ తెల్లవారుజామున అక్కడికి చేరుకొని కూల్చివేతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. గతంలోనూ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాట్ టాపిక్ గా మారింది. తుమ్మిడికుంటకు సంబంధించిన బఫర్లో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. కూల్చివేత చర్యల్ని ప్రస్తుతం హైడ్రా చేపట్టింది. చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలకు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి అక్కడ ఆ భూమిని కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ ని కట్టారంటూ ఆరోపణలు రాగానే ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకుంది హైడ్రా. భారీ యంత్రాలతో ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేస్తున్న సిచ్యువేషన్ ప్రెజెంట్ మనకు కనబడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో, అదేవిధంగా చెరువుల్ని కబ్జా చేసి నిర్మాణాల్ని చేపట్టిన వారి గుండెల్లో గుబులు రేపుతుందనే చెప్పొచ్చు. హైడ్రా పేరెత్తితే చాలు ప్రతి ఒక్కరు కూడా
అక్రమ కట్టడాలు కట్టిన ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న సిచ్యువేషన్ ప్రెసెంట్ మనకు హైదరాబాద్ లో కనిపిస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఈ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. వరుసగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు మనం చూస్తున్నాం కన్వెన్షన్ సెంటర్ ని పూర్తిగా హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని భారీ జంబో యంత్రాల్ని అక్కడ సమకూర్చి పోలీసుల బందోబస్తు మధ్య కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేస్తున్న సిచ్యువేషన్ మనం ప్రెసెంట్ చూడొచ్చు. ఫిర్యాదులు అందిన వెంటనే ఇమ్మీడియట్ గా రంగంలోకి దిగి కొరడా జులిపిస్తుంది హైడ్రా. భారీగా నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఓవైపు భారీ పోలీసు బందోబస్తు సాయంతో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా దానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు హైడ్రా అధికారులు. అది అక్రమ నిర్మాణం అని తేలిన వెంటనే చర్యలైతే తీసుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది. రోజుకొక చోట రోజుకొక ప్రాంతంలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలని కట్టారో అక్కడికి హైడ్రా అధికారులు చేరుకొని వాటన్నింటిని కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. భారీ జంబో యంత్రాల్ని అక్కడికి తీసుకొచ్చి పూర్తిగా కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేస్తున్నారు. అక్కడ చెరువుని కబ్జా చేసిన ప్లేస్ లో ఈ కన్వెన్షన్ సెంటర్ ని దాదాపు 3 ఎకరాల పైన కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించినట్లుగా అధికారులకు వార్తలు అందిన నేపథ్యంలో ఇమీడియట్ గా దానిపైన యాక్షన్ తీసుకుంటున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మొత్తం 37,000 అడుగుల విస్తీర్ణంలో ఉంది ఈ కన్వెన్షన్ సెంటర్. దీని సీటింగ్ కెపాసిటీ అయితే 4,000 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం 10 ఎకరాల స్థలంలో కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారు. ఓపెన్ ఇండోర్ కార్యక్రమాలకు స్పెషల్ హాల్ ని కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. విశాలమైన ఈ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని ఈ ఉదయం నుంచే మొత్తం కన్వెన్షన్ లో ఉన్న 5 హాల్స్లలో ఏవైతే అక్రమ నిర్మాణం జరిగాయో వాటన్నింటినీ కూడా కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేపట్టారో చెరువులను కబ్జా చేసి అక్కడ నిర్మాణం చేపట్టొచ్చు, లేదంటే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఆ భూముల్లో అక్రమ డాక్యుమెంట్లను సృష్టించి వారు నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో అయితే హైడ్రా రైళ్లు పరిగెట్టిస్తుందని చెప్పాలి. హైడ్రా అధికారులు రోజుకొక ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ రోజు టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ లో చెరువుని కబ్జా చేసి అక్కడ కన్వెన్షన్ ని ఏర్పాటు చేశారన్న వార్తల నేపథ్యంలో అధికారులు దానిపై విచారణ జరిపి ఇప్పుడు కూల్చివేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. హైడ్రా అయితే స్పీడప్ చేసిందనే చెప్పాలి. రోజుకొక చోట ఏ ఒక్క కూల్చివేత పనుల్లో హైడ్రా నిమగ్నమై ఉంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ తెల్లవారుజామునే భారీ జంబో యంత్రాలతో హైడ్రా అధికారులు అదేవిధంగా పోలీసు ప్రొటెక్షన్ తో అక్కడికి చేరుకొని పూర్తిగా కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేస్తున్న పరిస్థితిని మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి అక్రమంగా అక్కడ నిర్మించారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తం 3.30 ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది హైడ్రా. ఈ నేపథ్యంలో కన్వెన్షన్ సెంటర్ ని ఈ రోజు నేలమట్టం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం, మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, మంచి గతంలో కూడా హీరో నాగార్జున కన్వెన్షన్ హాల్ హాట్ టాపిక్ గా మారింది. తొమ్మిడికుంటకు సంబంధించి బఫర్ జోన్ లో ఈ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారు. అక్కడున్న చెరువుని కబ్జా చేసి దాని స్థానంలో ఈ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారనే ఫిర్యాదులు కూడా గతంలో కూడా వచ్చాయి. ప్రస్తుతం దీనిపైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైడ్రా పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్ ని నేలమట్టం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం, మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, సుమా, దీనికి సంబంధించి నిర్మాణ కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు
ఆరున్నర 7 గంటల నుండి ప్రారంభమైనటువంటి పనులు ఇంకా కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం పూర్తి స్థాయిలో మెయిన్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా కూల్చివేత చేశారు. దాని తర్వాత పక్కన ఉండేటువంటి ఇతర నిర్మాణాలను, అక్కడ ఉండేటువంటి కిచెన్స్ కానీ లేదంటే ఇతర వాష్రూమ్స్ కానీ, వ్యాపారానికి సంబంధించినటువంటి ఆఫీసుల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం కానీ వీటన్నిటిని కూల్చివేశారు. మనం ప్రత్యక్షంగా ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. పెద్ద జంబో మిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏ మిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు గతంలో ఈ విధమైనటువంటి మిషన్ తో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. మనం చూస్తున్నాం జంబో మిషన్ ని మనం ఒకసారి లైవ్ లో చూడొచ్చు. అది అక్కడ ఉండేటువంటి నిర్మాణాలను కూల్చివేసి మరొక సైడ్ దాన్ని అధికారులు తీసుకువెళ్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా 2 జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఒకటి చందు అటు సైడ్ లో బ్యాక్ సైడ్ ఇంకొక నిర్మాణాన్ని, అక్కడ ఉండేటువంటి జేసీబీతో దాన్ని కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా నిన్న సాయంత్రం నుండి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు తగ్గట్టుగా ఈ జంబో మిషన్ తెల్లవారుజామునే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఏర్పాటు చేసి దాంతో కూల్చివేతలు చేస్తున్నారు. మనం చూడొచ్చు జంబో మిషన్ కి సంబంధించి మనం దీన్ని చూస్తే ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే ఇది మొత్తం ఒక్కసారి దాన్ని కాంక్రీట్ ని ఇట్లా పట్టేసిందంటే మనం బిస్కెట్ ను చింపినట్టుగానే చినిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత అధునాతనమైనటువంటి యంత్రంగా చెప్పవచ్చు ఈ యంత్రాన్ని. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యంత్రం అయితే దీని ద్వారా చాలా వేగంగా పని కూడా కంప్లీట్ చేయడానికి వీలవుతుంది. అదే 2-3 ఫ్లోర్ల నిర్మాణం అయితే కొంత సమయం పడుతుంది. కానీ ఇదంతా కూడా ఇనుము, అదేవిధంగా రేకులతో కట్టినటువంటి షెడ్ లాంటి నిర్మాణం కాబట్టి చాలా వేగంగా కంప్లీట్ చేశారు. ఒకవైపు 2 జేసీబీలు వేగంగా పనిచేస్తుండగా ఇంకొకటి ఈ జంబో మిషన్ పనిచేసింది. మొత్తం కూడా దాదాపు 85 నుంచి 90% వరకు నిర్మాణం అంతా కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అది కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మిగతా నిర్మాణాలు, చిన్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నారు. ఎక్కడైతే ఆ చిన్న నిర్మాణాలకు కూడా కాంక్రీట్ వాడారో ఆ కాంక్రీట్ ను పూర్తి స్థాయిలో కట్ చేయడానికి మనం చూస్తున్నటువంటి ఈ మిషన్ ను ఇప్పుడు చూస్తున్నటువంటి మిషన్ పనిచేస్తుంది. మిగతా దానికి సంబంధించి 10-15% మిగిలిపోయినటువంటి నిర్మాణాలను అక్కడ జేసీబీతో కూలుస్తున్నారు. మరొక వైపు ఈ భారీ యంత్రాన్ని ఇంకొక సైడ్ నుంచి అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడ మిగిలిపోయినటువంటి ఆ చెట్ల సైడ్ మిగిలిపోయినటువంటి నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా అధికారులు, సిబ్బంది భారీగానే ఉన్నారు. ఇన్సైడ్ ఆఫ్ ద ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో, కూల్చివేత అది ఏదైతే ఉందో అక్కడ మనం చూస్తున్నాం దాదాపు 10-15 మంది వరకు అక్కడ ఉండి ఎప్పటికప్పుడు ఆ వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయి అధికారులు, పై స్థాయి అధికారులకు పూర్తిగా వివరాలు తెలియజేస్తూ ఎక్కడెక్కడ ఎంతవరకు పనులు జరిగింది, ఇంకా ఎంత పని మిగిలి ఉంది అనేటువంటి అంశాలను వాళ్ళకి తెలియజేస్తూ ఆ నిర్మాణాలన్నింటినైతే కంప్లీట్ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ గతంలో జిహెచ్ఎంసీలో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, డిఆర్ఎఫ్ పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు ఇక్కడ ఉండి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తూ పై అధికారులకు తెలియజేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపల సైడ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏదైనా అంటే ఇందులో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు విద్యుత్ కనెక్షన్కు సంబంధించి, అదేవిధంగా ఎక్కడైనా విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు వాటిని అన్నింటినీ వేగంగా పరిష్కరించడం కోసం అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని, ఎన్కన్వెన్షన్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ తన ఆధీనంలోకి ఉదయం నుంచి తీసుకుంది. అందుకు తగ్గట్టుగా కూల్చివేతలను ప్రారంభించి అవసరమైనటువంటి చర్యలను తీసుకున్నారు. మిగతా వాళ్ళని ఎవరిని కూడా దగ్గరలోకి, పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా ఇటు పోలీసులు కానీ బయట ఉండేటువంటి అధికారులు కానీ నిలుపుదల చేస్తుండగా లోపల సైడ్ పనులను మాత్రం చాలా వేగంగా స్పీడ్గా కంప్లీట్ అయ్యేలా చూస్తున్నారు. మనం చూడొచ్చు ఉన్నత స్థాయి అధికారులు, అదేవిధంగా పోలీసులు సిబ్బంది అందరు కూడా ఇక్కడ ఉంటూ ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎవరిని లోపలికి రానివ్వకుండా సంబంధిత విభాగాల వారు మాత్రమే లోపలికి వచ్చే విధంగా ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటే ఎట్లా తీసుకోవాలనేటువంటి మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఈ కూల్చివేతలకు సంబంధించి మంత్రి జూపల్లి రియాక్ట్ అయ్యారు, ఒకసారి మనం చూద్దాం. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి. కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్
గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. మీరు హర్షించాలా. థ్యాంక్ యూ. నాయకుల ఇల్లు కూడా ఉన్నాయి, వాటిని కూలగొట్టట్లేదు. ఎవరు రోజు చాలా మాట్లాడుతుంటారు కదా. దానికి వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఎవరి పని, ఏ శాఖ పని, ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. మీరు హర్షించాలా. థ్యాంక్ యూ. నాయకుల ఇల్లు కూడా ఉన్నాయి, వాటిని కూలగొట్టట్లేదు. ఎవరు రోజు చాలా మాట్లాడుతుంటారు కదా. దానికి వ్యవస్థ ఉంది కదా, వ్యవస్థ ఉంది, అధికార యంత్రాంగం ఉంది. ఎవరి పని, ఏ శాఖ పని, ఏ యంత్రాంగం పని ఆ పని చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. రాముడు, మంత్రి జూపల్లి స్పందించారు, మనం విన్నాం. ప్రభుత్వ భూముల్ని ఎవ్వరు కబ్జా చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు, చర్యలు ఇమీడియట్ గా తీసుకుంటామంటూ కూడా మంత్రి జూపల్లి చెప్పారు. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లో ఎంతవరకు కూల్చివేతలు వచ్చాయి అండ్ దీనికి సంబంధించి టాలీవుడ్ హీరో నాగార్జున రియాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు? ఎందుకంటే ఆల్మోస్ట్ 6 to 7 hours నుంచి కూల్చివేత పనులు జరుగుతున్నాయి కదా. ఎస్ సుమా, మనం చూసాం ప్రభుత్వం ఎంత క్లియర్గా ఉంది అనేది మంత్రి జూపల్లి మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టే మనకు అర్థమవుతుంది. ఈ అంశం పైన గతంలోనే ఈ హైడ్రా ఏర్పాటు చేయడానికంటే ముందు చాలా సందర్భాల్లో చాలా దఫాలుగా మీటింగులు జరిగాయి. 2-3 దఫాలుగా గతంలో జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. అప్పుడు డిఆర్ఎఫ్, అదేవిధంగా ఈవీడీఎంకి సంబంధించి ఆయన ఉన్నప్పటి నుంచే ఈ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఏ విధంగా పని చేయాలనేటువంటి అంశం పైన కూడా వాళ్ళు క్లారిటీగా ముందుకెళ్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చాలా సుదీర్ఘంగా ప్రసంగం చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఉన్నా కూడా ఈ వ్యవస్థ దాన్ని తన పని తాను చేసుకోబోతుంది. ఏవైతే అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను రక్షించే విధంగానే తమ పనులు ఉంటాయని మంత్రి చెప్పారు. అని అంటే ఎవరు వచ్చినా రేపు ఇంకొక దగ్గర ఎవరి ఉన్నా కూడా అదే విధంగా కూలుస్తారని మనం ప్రస్తుతానికైతే అనుకోవచ్చు. దీనికి సంబంధించి దాదాపు అవును మీరు అన్నట్టుగా 5-6 గంటలు కావస్తుంది. కానీ అఫీషియల్గా మాత్రం దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి యజమానుల నుంచి ఎక్కడ ఏ విధమైనటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, వాళ్ళ సైడ్ నుంచి రాలేదు. అయితే ప్రముఖంగా ఉన్నటువంటి హీరో కాబట్టి ముందుగానే విషయం తెలియజేసి ఉండే అవకాశం అయితే ఉంది. ఎంతో కొంత విషయాన్ని ముందుగానే తెలియజేసి ఈ విధంగా మేము ముందుకు వెళ్ళబోతున్నామని ఇంటర్నల్గా తెలియజేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడాలి ఆ విధంగానే జరిగిందా లేదు అని అంటే పూర్తి స్థాయిలో కూల్చివేసిన తర్వాతనే తమ పని తాము చేసుకుపోతామని తెలిసిన తర్వాతనే చెప్పి చేస్తున్నారా, లేదంటే వాళ్ళకి తెలిసినా కూడా ఇబ్బంది లేదు అంటూ మూవ్ వెళ్తున్నారా అనేది మాత్రం మనం చూడాలి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చారు. దీనికి సంబంధించి ఓల్డ్ సిటీలో ఎమ్మెల్యేలు కానీ, ఇటు న్యూ సిటీలో ఉండేటువంటి దాన నాగేందర్ ఎమ్మెల్యే కానీ డిఆర్ఎఫ్ చేస్తున్నటువంటి కొన్ని పనులపైన